ఆసేతు హిమాచలం రామనామంతో మారుమోగుతోంది. రాముడు మళ్లీ అవతరించబోతున్నాడా, శ్రీరామరాజ్యం రాబోతుందా అన్నట్లుగా దేశమంతా జగదభిరాముని జన్మభూమి అయోధ్య వైపు ఎదురుచూస్తోంది. ఈ చారిత్రక సందర్భంలో మన తెలుగువారి పాత్ర ఏంటి? ఉడతా భక్తితో శ్రీరాముడి కోసం మనం ఏం చేశాం? రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రామయ్యకు భక్తితో సమర్పించిన కానుకలు ఏంటి? సాక్షి ప్రత్యేక కథనం. అయోధ్య రామయ్య అందరి బంధువు, భారతీయ ఆత్మకు ఆధ్యాత్మికతకు ప్రతీక. ఆదర్శ జీవనానికి రాముడి జీవితమే నిదర్శనం. తండ్రి మాట జవదాటని కొడుకు, ఒకే మాట ఒకే బాణం, ఏకపత్ని వ్రతుడు, సుగుణాల సంపన్నుడు. అందుకే భారతీయులకు ఆయన సార్వభౌముడు. విజయం కోసం ధర్మమైన పద్ధతుల్లోనే పోరాడి జగదేక వీరుడయ్యాడు. అందుకే రాముడంటే అందరికీ ఆదర్శం, అంతకంటే అభిమానం. అలా భారతీయుల మదిలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ శ్రీరాముడు నిలిచిపోయాడు. అయోధ్య రామయ్య అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టం. తెలుగు రాష్ట్రాలలో రాముడి గుడి లేని ఊరు లేదు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాలు ప్రతి ఊర్లోనూ జరుగుతాయి. ఇలా రాముడితో తెలుగు ప్రజలకు ఎనలేని సంబంధం ఉంది. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన మహోత్సవం వేళ తెలుగువారి మమేకం మర్చిపోలేనిది. అందాల రాముడికి ఆర్తితో అనేక కానుకలు పంపించి తమ ఉడతా భక్తిని చాటారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి లడ్డూలను రామయ్య భక్తులకు కానుకగా పంపింది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశమంతా రామనామంతో మారుమోగుతున్న వేళ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంచనుంది. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు లడ్డూలను పంపించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ లడ్డూలను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులకు వాటిని అందజేసింది. శ్రీరామ మందిర ప్రారంభోత్సవ మహాఘట్టంలో 1,00,000 తిరుమల లడ్డూలు పంపిణీకి సిద్ధమయ్యాయి. 25 గ్రాముల బరువున్న మహాప్రసాదాన్ని నియమ నిష్ఠలతో స్వచ్ఛమైన నీతితో తయారు చేయించిన తిరుమల తిరుపతి దేవస్థానం రామ మందిరం ప్రారంభోత్సవం సంబురంలో ప్రత్యేకంగా భక్తులకు అందజేయనుంది. ఆ రామయ్య ప్రాణప్రతిష్ఠ వేళ తిరుపతి వెంకన్న ప్రసాదం కానుకల రూపంలో భక్తులకు అందటం ఒక చారిత్రక ఘట్టం.